పాకిస్తాన్ ఉన్నత సైన్యాధికారుల కుటుంబాలను ఇంగ్లాండ్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆచూకీ లేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడే పాక్ను వీడాడని వార్తలొచ్చాయి. ప్రస్తుతం నియంత్రణ రేఖ పొడవునా సైనికుల మధ్య ఘర్షణలు, కాల్పులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఉనికి చాటుకోవడానికి దొంగదెబ్బ తీస్తుంది తప్ప ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే భారత్ చేపట్టిన సైనిక చర్యలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్తాన్కు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. యుద్ధం చేయాలని మనసులో ఉన్నా చేసే సత్తా లేదన్న విషయం తెలుసు. అలాంటప్పుడు మాటలతో బెదిరించాలని చూసింది, కానీ లాభం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సయ్యద్ అబ్బాస్ ఆరాగ్చి భారత్లో అడుగుపెట్టారు. 2 రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. భారత్ ఇరాన్ మధ్య 20వ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన కో చైర్మన్ గా వ్యవహరించనున్నారు. 2024 ఆగస్టులో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అబ్బాస్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. భారత్ ఇరాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీపై సంతకం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు రేపు ఈ జాయింట్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది. ఇందులో రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి గల మార్గాలపై చర్చిస్తారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలను సమీక్షిస్తారు. తన పర్యటనలో భాగంగా నేడు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో మాట్లాడనున్నారు. తర్వాత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అబ్బాస్ ఆరాగ్చి భారత్లో అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్ది రోజుల కిందటే ఆయన పాకిస్తాన్లో పర్యటించారు. ఆ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్తో సమావేశమయ్యారు. 2 దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి గురించి ఆరా తీశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అప్పట్లో తన ఎక్స్ ఖాతాలో అబ్బాస్ ప్రకటించారు. ఇప్పుడు భారత్ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చల గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం ఓ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. చైనా విదేశాంగ శాఖతో మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ యుద్ధం కోరుకోదన్నారు. పాక్ పౌరులపై పాకిస్తాన్ గవర్నమెంట్పై ఎలాంటి చర్యలు చేపట్టబోమని, అయితే ఉగ్రవాదులను మాత్రం ఏరివేస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల వలన ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ రక్షణ అధికారులు స్పందిస్తున్నారు. భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉంటే పాక్ కూడా సైలెంట్గా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సయ్యద్ అబ్బాస్ ఈ విషయం గురించి మాట్లాడి ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతాడా లేదా చూడాలి.